గాడిన పడినట్టే. ఎలా ఉంది సార్ ఆయన రావడం, మళ్ళీ ఇంకోసారి పునర్శంకుస్థాపన అమరావతి? బాగా ఉంటుంది ఈసారి. పనులు ఆగుతాయి అంటారా సార్? మళ్ళీ ఏదన్నా పనులు ఏమి ఆగవు, అన్ని పనులు జరిగిపోతాయి. ఒక పక్క నిధులు అన్నీ ఓకే అయ్యాకే ఈ సభ కూడా పెట్టడం జరిగింది. అవును, గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆ ప్రభుత్వాలు అన్నాయి, కానీ ముందడుగు పడలేదు ఎందుకో. మరి ఇప్పుడు అంటే కనుక ఒకే చోట అమరావతి ఉండేటట్టు పార్లమెంట్లో బిల్లుకు కూడా ప్రయత్నిస్తామంటున్నారు. అప్పుడు జరిగినాయి కొంతవరకు. టైం లేదు, ఆ టైం మారేటప్పటికల్లా వేరే ప్రభుత్వం మారింది, అందువల్ల ఆగిపోయింది. అంతేగాని ఈసారి డెఫినెట్గా జరిగిపోతుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటి పెద్ద పెద్ద కంప్యూటర్ సంస్థలు కూడా ఇక్కడ తమ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాయి అంట. అన్నీ వస్తాయి, అంతా బాగుంటుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? రాబోయే 3 ఏళ్లలో ఒక 40% పనులు పూర్తయ్యేటట్టు కసరత్తు అంటున్నారు. ఈజీగా 30% అబవ్ అవుతాయి గ్యారంటీగా. ఎలా ఉంటుంది సార్ ఒకవేళ పార్లమెంట్లో బిల్ పాస్ అయితే? ఎలా ఉంటుంది చట్టభద్రత గురించి? బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు. అనంతరం కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలా జరిగిన సభ కూడా ఎలా అనిపించింది? చాలా బాగుంది. భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా త్యాగాల కోసం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు రైతులు త్యాగాలే కాదు భవిష్యత్తు ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు. అవును, కరెక్టే. వాళ్ళని చాలా మెచ్చుకోవాలి సార్. మరొక 44,000 ఎకరాలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి కొంచెం అవసరం ఉందంటున్నారు కదా. తదుపరి ఈ పనులన్నీ పూర్తయితే స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారంటున్నారు. ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. డెవలప్మెంట్ బాగా అవుతుంది. కంపెనీలు వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేక కంపెనీలు ఎంయూఓలు కూడా జరుగుతున్నాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఈ తరాలన్నీ ఈసారి ఇటువైపే ఉండొచ్చు అంటారు. చాలా అట్లానే ఉంటుంది, బాగుంటుంది. సార్ మీ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదా లేకపోతే అమరావతి ఒక చోట ఉంటే మంచిదే అంటారు? అభివృద్ధి అన్ని చోట్ల జరుగుద్ది, అమరావతిలోనే అని కాదు. అసలు మనకు కావాల్సిన ముఖ్య ఇదే లేదు కదా, క్యాపిటలే లేదు. ఆ క్యాపిటల్ అయితే మిగతా అన్నీ బాగుంటాయి. చాలా తర్వాత మళ్ళీ మోడీ గారు 10 ఏళ్ల తర్వాత వచ్చారు రాష్ట్రానికి. అంటే ఈ పని మీద మోడీ ఏదైతే పునర్శంకుస్థాపన పని మీద మరి రాష్ట్ర భవిష్యత్తు ఈసారి ఎలా ఉండబోతుంది? ఎక్కడ కూడా పనులు ఆగవు అంటున్నారు. ఎక్కడ పనులు ఆగవు, అంత బాగానే జరుగుతాయి. గతం కంటే ఇప్పుడు బాగుందా? గతమే బాగుంది? గతానికన్నా ఇప్పుడే బాగుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ అని కొత్తగా ఒక పెద్ద పార్క్ వస్తుంది, ఐటీ పార్కు. దాంతోపాటు పలు అభివృద్ధి పనులకు కూడా నిన్న వర్చువల్గా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మొత్తం అంతా ప్రారంభం అయిన తర్వాత అన్నీ తెలుస్తాయి, ఇప్పుడే తెలియదు కదా. సభ ఎలా అనిపించింది? 5 లక్షల పైచీలకే వచ్చారంటున్నారు. వచ్చారు, బాగానే ఉంది, బాగా జరిగింది కూడా. మంచిగా మనం ఆశలు పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోతే ఎట్లాగా? అందరం బాగుపడాలి కదా, అందరూ అభివృద్ధి చెందాలి కదా. అది ఆయన అంత ముందు కూడా ఆయనే వచ్చి శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు రెండోసారి. సామెత ఎలా ఉందంటే అప్పటికిప్పటికి అప్పుడు ఒకసారి చేశాడు, ఆగిపోయింది. ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ బిగించేశాడు. ఇది ఎంత మాత్రమో తెలియదు ఎవరికి. కూటమి హయాంలో ఇంకా ఆగదు, ముందుకు వెళ్తుందన్నారు. తెలుగులో కూడా సంబోధించడం జరిగింది అందరినీ. ఇప్పుడు బిగించేసి 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళ నుంచి కానీ ఇంకేమవుద్ది? మాటలు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. కంపెనీలతో సహా అనేక సంక్షేమ అభివృద్ధి పనులకి నిన్న వర్చువల్గా ఎక్కడైతే కంప్యూటర్ ద్వారా ఆమోదం పొందినట్టుగా వదిలేరు. మరి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయి, ఎక్కడ ఆగదంటున్నారు. వస్తారు, ఫ్రీ బస్సులు పెట్టి, భోజనాలు పెట్టి, డ్రింకులు ఇచ్చి, చక్కెర పొంగళ్ళు ఇచ్చి అన్నీ ఇస్తే జనాలు ఎందుకు ఫ్రీగా తీసుకెళ్తా ఉంటే దేనికైనా వస్తారు. అంతకుముందు బస్సులు 4 బస్సులు వేసి 4 బస్సులు మీటింగ్ పెడితే జగన్ బస్సులను ఆఫ్ చేశాడు అన్నారు. నిన్న మొత్తం ఆఫ్ చేసి పారేశారు. జనాలు అంత ఇబ్బంది పడ్డారు. రైతుల త్యాగాలు మర్చిపోమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. భవిష్యత్తు ఇచ్చారు త్యాగంతో పాటు అంటున్నారు. ఏంటి ఆయన అలాగే చెప్తాడు. ఆ ముందున్న ఉడుకు రక్తం ఇప్పుడు లేదు ఆయన దగ్గర. అది ఎందుకంటారు సార్? ఏమన్నా ఎందుకంటే అప్పుడేమో సలసల కాగింది, ఇప్పుడేమో సలసల చల్లారిపోయింది. అది ఆయన కూడా ప్రసంగంలో ఆయన పిలిచి మరీ గిఫ్ట్గా చాక్లెట్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఇస్తారు చాక్లెట్, తినడానికి తీయగా ఉంటుందని చాక్లెట్ ఇస్తారు. మనకి జనాలకు తాయిలాలు ఇవ్వటం వల్ల మీకు ఆ ఇంట్లో అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అనేది సంవత్సరం అయింది. ఒక గ్యాస్ బండ్ ఒకసారి ఇచ్చారు, పెన్షన్ ఒకటి ఇచ్చారు. 6,000 పెన్షన్లు సగం తీసేశారు. అలాగే ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా మనం చెప్పలేమండి. రేపు సంగతి మనం ఏం చెప్పలేము. ఇవ్వాలేంటో రేపేంటో ఎవడు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ఆ రోజులో బ్రహ్మంగారు రాశాడు కాబట్టి మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఒక పక్క యుద్ధం జరుగుతున్నా దాన్ని పక్కన పెట్టి వచ్చారంటున్నారు కదా ఆయన. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడటంలా మళ్ళీ రేపు అతను అవకాశం ఉందనుకో మళ్ళీ పాకిస్తాన్ మనకు బంధువులు అంటారు. అది రాజకీయ నాయకుల్లో ఏముండేదంటే అలాగే ఉంటుంది. పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే తన మీద తను చేసే కార్యక్రమాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు కూడా అలా ఉంటాయి కాబట్టి తన మీద ఆశ పెట్టుకోవచ్చు. కానీ 3 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మళ్ళీ 3 సంవత్సరాల లోపు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏమొచ్చిద్దా అని భయం వేసేస్తుంది. అలా వెనక్కి వెళ్ళిపోతే ప్రజలు నష్టపోతున్నారు తప్ప
వాళ్ళు ఏమీ ఇది చేసేది ఏమీ లేదు అని అనుకుంటున్నాను నేను. ఎలా ఉంది మేడం చూస్తే 5 లక్షల మంది పైకి వచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్స్ అని అత్యధికంగా మంచి నాణ్యత గల కంప్యూటర్స్ కానివ్వండి, ఫాస్ట్ కంప్యూటర్ చేసే కంపెనీలు కూడా రాబోతున్నాయి రేపు. అవునండి, మనకి ఏంటంటే ముందు కూడా మంగళగిరిలో అక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వేశారు. ఈ జగన్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ అవన్నీ మూతపడిపోయాయి. అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు అవి అలాగే ఉండిపోయాయి. మళ్ళీ వచ్చి అమరావతి కూడా ఎలా అంటే అలా ఎక్కడంటే అక్కడ అలా ఉండిపోయినా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని 10 సంవత్సరాల తర్వాత అదే మోడీ ద్వారా మళ్ళీ శంకుస్థాపన చేశారంటే చాలా గ్రేట్ అండి. ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఈ అమరావతి చట్టభద్రత కల్పిస్తే ఏ ప్రభుత్వం వచ్చినా మారకుండా ఉంటుంది. పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేపిస్తామని హామీ ఇచ్చారు. ఓకే, మనకి ఏంటండి కొంచెం అంటే మోడీ గారు ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా యుద్ధ సన్నాహాలు పక్కన మన బోర్డర్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఆగకూడదు అని మళ్ళీ వచ్చారు. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హైలైట్ అయ్యారు ఇందులో. స్పీచ్ తర్వాత అనంతరం కూడా ఆయన చాక్లెట్ ఇవ్వడం జరిగింది, మంచిగా పొగిడారు. ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే రైతులు ఇచ్చారో భవిష్యత్తు కూడా ఇచ్చారు మాకు, రాజధానికి భూములే కాకుండా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన లేకపోతే ఇదే లేదు. కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి ఈసారి గట్టి కలయిక ఉంది మాకు. ఇది ఫస్టే జరిగి ఉండాల్సింది, ఇప్పుడు బాగా జరిగిందని కూడా తెలుగులో మాట్లాడారు మోడీ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేమని చెప్పి ప్రజలు కూడా అందరూ కూడా ఆయన్ని నిలబెట్టి ఆయనకు ఒక స్థాయి కల్పించారు. ఒక పక్క విజనరీ లీడరు, ఒక పక్క ఏది చెప్పినా అది చేయగల దమ్మున్న పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది రాజధాని గతం వచ్చే 3 ఏళ్లలో కూడా గతం కంటే ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నారు. ఇది లెజెండ్, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంది సార్ చూస్తే? ఒక పక్క వీళ్ళందరూ కూటమిలో భాగంగా ఉన్నారు, నిధులు వచ్చేసినాయి, కంపెనీలు వస్తున్నాయి, ఆల్రెడీ ఎంఓయూలు జరిగాయి. పొద్దున కూడా అనేక సంక్షేమ పథకాలకి మిగతా వాటికి కూడా శ్రీకారం చుట్టారు, ఆల్రెడీ అమలు అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? గతంలో ఒక నాయకుడు 30 ఏళ్ళు దాకా మమ్మల్ని చూడాల్సిన పని లేదన్నా అన్నాడు. 30 ఏళ్ళు కాదు కదా, ఇంక 50 ఏళ్ళు అయినా ఇంకా ఆయన కనపడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి చాలా ఇదిగా చేస్తారు. దేశానికి తలమానికంగా ఉండే అన్ని కంపెనీలతో పాటు క్వాంటమ్ కంప్యూటర్స్ ఫస్ట్ సారి ఇక్కడే మనకి రాజధానిలో పెట్టబోతున్నారు సార్. ఇలాంటి మంచి మంచి పరిణామాలు ఉంటే రేపు భవిష్యత్తు తరం ఎవరైతే ఉంటారో మనవరాళ్ళు, కొడుకులు, వీళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు కదా. బ్రహ్మాండంగా, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ లెజెండ్ పవన్ కళ్యాణ్ గారు తోడు ఉండటంతో ఇంకా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అది కూడా అమరావతిలో రాబోతుంది. రైతులను ఇప్పించి మరికొంత భూమి తీసుకుంటామంటున్నారు. అయినా త్వరితగతిన ఈ పనులు పూర్తయితే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారనే యోచనలోనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఏ అమరావతి రైతుల్ని దొంగలు అన్నారో అదే అమరావతి రైతులు నిలబడి చేయబట్టే ఈరోజు మళ్ళీ రాజధాని వాళ్ళు చూడగలుగుతున్నారు. గత ప్రభుత్వ నాయకుడేమో అభివృద్ధి వికేంద్రీకరణ 3 చోట్ల రాజధాని అన్నారు. లేదు అంటున్నారు. చట్టభద్రత కనుక రేపు రాజధానికి వస్తే ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తానికి కూడా హామీ ఇచ్చారు. పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేస్తామంట మన ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుంది. ఏ నాయకుడైతే దూషించి మాట్లాడాడో ఆ నాయకుడు మళ్ళీ కనిపించాడు. ఆ నాయకుడి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం.